హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి పిండి కలుపుతుంది అనుకుంటున్నారా? మనకి రేపైతే భీష్మ ఏకాదశి అయితే వస్తుంది కదా. అందుకని చెప్పేసి పూజ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మంచి మంచి విషయాలు అయితే ఇందులో చెప్పదలుచుకున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. పిండి ప్రమిదనైతే ఏ విధంగా తయారు చేసుకున్నానో చూస్తూ ఉండండి. అలాగే ఇక్కడ నేను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే చెప్పట్లేదండి. పిండి దీపారాధన ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా కలుపుకోవాలి అన్నదైతే మన ఛానల్లో సపరేట్ ఒక వీడియో అయితే ఉంది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి అయితే చెక్ చేసి చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఎండ్ కార్డులు కూడా యాడ్ చేస్తానండి. పిండి దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి వీడియో. ఇక్కడ మొత్తం కూడా కలిపి పెట్టుకున్నాక పిండిని అయితే కాసేపు పక్కన పెట్టాను. కాసేపు పక్కన పెట్టి ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాను. బాగా మంచిగా నేను 5 దీపాలు అయితే వస్తాయి అనుకున్నానండి, కానీ 4 వచ్చాయి. ఇంకా సరేలే అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఎలాగో నిత్య దీపారాధనలో భాగంగా మళ్ళీ 2 కుందులు అయితే పెడతాను కదా, ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాను. ఈ విధంగా 4 తయారు చేసుకున్నాను. 4 తయారు చేసుకొని గంధపు బొట్లు అయితే పెట్టుకోవాలండి. వీటికి మనకి రేపు జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి ఈ రెండిట్లో ఎలాగైనా పిలుస్తూ ఉంటారు. మామూలుగా అయితే మనకి భీష్మ ఏకాదశి అని మాత్రమే తెలుసు. దీనినే జయ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. ఇక ఈరోజు మహావిష్ణువుని పూజించినట్లయితే మన ఇంట్లో చాలా బాగా సంతోషంగా మన ఇండ్లు మొత్తము శుభకార్యాలతో వర్ధిల్లుతుంది. మనము మహావిష్ణువుని అలాగే ఈరోజే శివుని కూడా పూజిస్తూ ఉంటారు. శివుని కూడా పూజించాలండి ప్రత్యేకంగా, మహావిష్ణువును అలాగే శివుణ్ణి. మనకి ఈ పూజకు విష్ణు ఫోటో కనుక లేకుండా ఉన్నట్లయితే ఈ పూజకు వెంకటేశ్వర స్వామిని అయినా పెట్టుకొని పూజ అయితే ఆచరించవచ్చండి. మనము మామూలుగా అయితే మనకి ఏడాదిలో 24 ఏకాదశులు అయితే వస్తాయి. ఈ ఏకాదశుల్లో ఏది చేసుకున్నా చేసుకోకపోయినా మనము ముక్కోటి ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, అలాగే ఈ భీష్మ ఏకాదశి, ఇలా ఇవి ముఖ్యంగా ఏ ఏ ఏకాదశులు ఉంటాయో ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాము. వీటిల్లో మామూలుగా అన్ని ఏకాదశులు చేసుకోలేకపోయినా ఈ ముఖ్యమైన ఈ 4 ఏకాదశులు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాము. అందులో భాగంగానే ఈ భీష్మ ఏకాదశి మనకి రేపైతే రాబోతుంది. ఈ భీష్మ ఏకాదశి అన్నది 3 రోజుల పండుగ అండి, ఒక్కరోజు పండుగ అయితే కాదు. మనకి ఈరోజు అంటే ఈరోజు సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యి మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు మనకి భీష్మ ఏకాదశి అయితే వస్తుంది కదా. తర్వాత రోజు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ మహావిష్ణువుని పూజించుకొని ఈ 3 రోజులు కూడా పూజలైతే ఆ స్వామివారు అయితే అందుకుంటూ ఉంటారు. ఈ భీష్మ ఏకాదశికి మనము ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉండలేని వాళ్ళు ఉండనవసరం లేదండి. ఆ స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఉంటే చాలు. అదే పనిగా ఉండాలి అని చెప్పేసి కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. మామూలుగా ముసలి వాళ్ళైతే అస్సలు ఉండకూడదు అండి. అనారోగ్య పరంగా కూడా బాగలేని వాళ్ళు అస్సలు ఉపవాసం అయితే ఉండకండి. ఆ స్వామివారిని తలుచుకుంటూ ఉంటే సరిపోతుంది. ఓం నమో నారాయణాయ నమః అనుకున్నా సరిపోతుందండి ఆ మహావిష్ణువును. ఇక్కడ నేను పిండి ప్రమిదలు అయితే తయారు చేసి పెట్టుకున్నాను కదా, ఒక పళ్ళెంలో ఇలా ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అయితే పెట్టుకున్నాను. మనము ఏ పని చేసినా, ఏ పూజ తలపెట్టినా కూడా ముందుగా ఆ వినాయకుడిని అయితే పూజించుకోవాలి కదా. అందుకని చెప్పేసి ఆ వినాయకుడిని కూడా పూజలో పెట్టుకున్నాను. ఈ పూజని పంచోపచారాలతో అయినా పూజించవచ్చు, లేకపోతే షోడచోపచార పూజ అయినా పూజించవచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నానండి. నిత్య దీపారాధనలో భాగంగా ఈ 2 కుందులు, వెండి కుందులు కూడా పెట్టుకున్నాను. అలంకరణ అయితే ఎక్కువ చేసుకోలేదండి. పువ్వులను కూడా ఎక్కువ హడావిడైతే చేయలేదు. చాలా సింపుల్గానే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్నదైతేనే ఇందులో చూపిస్తున్నాను. ఇక్కడ పిండి దీపారాధనలో మామూలుగా అండి, స్వామివారికి భీష్మ ఏకాదశి రోజున మనము పసుపు కుందులు చూశారు కదా. ఇక్కడ నేను పిండి దీపారాధనలో కూడా పసుపు కలిపి పెట్టానండి. పచ్చదనం అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి ఇక్కడ చూశారు కదా, పసుపుతో కలిపి పిండి దీపారాధనలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇంకా పసుపు పువ్వులను కూడా అలంకరించానండి స్వామివారికి. ఈ విధంగా వేసిన తర్వాత ఒత్తులని ఆవు నేతితో అయితే దీపారాధన చేసుకోవాలి.
ముందుగా దీపపు కుందుల్లో ఆవునేతిని వేసి అందులో ఒత్తుల్ని పెట్టుకొని మరలా ఒకసారి పైన దీపపు కుందులు ఇక్కడ ఒత్తులకైతే ఆవునేతినైతే అంటుతున్నాను, అంటే పూస్తున్నాను. దీపారాధన చేసేటప్పుడు తొందరగా వెలుగుతాయి అని చెప్పేసి. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పూజ అయితే మనము సోమవారం కూడా వచ్చింది కాబట్టి 3 రోజులు పూజ జరుపుకుంటాం కాబట్టి మనము మంగళవారము ఉదయాన్నే తెల్లవారుజామునే ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. చూశారు కదా, మనము ఇక్కడ ఒత్తులను అయితే వెలిగిస్తున్నానండి, దీపారాధన అయితే చేస్తున్నాను. దీపారాధన చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి, మనము అగరబత్తులతో కానీ లేదు అంటే ఏకహారతితో కానీ పూజ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన పూజలో ఎటువంటి హడావిడి లేదు, ఎటువంటి ఆర్భాటాలు లేవు. మనము ఇంట్లో ఉన్న వస్తువులతోనే నీట్గా అలంకరించుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ స్వామివారికి ఇక్కడ తులసి ఆకులను కూడా సమర్పించుకోవాలండి. తులసి ఆకులు అయితే ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలి. తులసి ఆకులకి తులసి ఆకులు ఎక్కువ లేవు కాబట్టి మీకు చూపించాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి చూపించాలి కాబట్టి నా దగ్గర ఉన్న వాటితో అప్పటికప్పుడు మీకోసం ఈ పూజ అయితే చేశాను. చూశారు కదా, తులసి ఆకుల్ని సమర్పించుకున్నాను. సమర్పించుకున్న తర్వాత ఆ శివుడికి బిల్వపత్రాలు కూడా సమర్పించాను. ఇంకిక్కడ మనకి 108 నామాలు అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, వాటితో ఆ వెంకటేశ్వర స్వామికి అర్చన అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇలా ఏమి చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఆ పువ్వులను కానీ లేదు అంటే తులసి దళాలని కానీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర వేస్తూ ఓం నమో నారాయణాయ అనుకుంటూ కూడా మనము అష్టోత్తర శతనామావళి అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆ అమ్మవారిని కూడా తలుచుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి. అయ్యవారిని మాత్రమే తలుచుకొని పూజ అయితే ఎటువంటి పూజ కూడా చేయకూడదు. ఆ అమ్మవారిని కూడా పూజించుకుంటూ పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూజించుకున్న తర్వాత ఇక్కడ శివుడికి కూడా అండి ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివయ్య కూడా అర్చనలాగా చేసుకున్నాను. చూశారు కదా, పూజ మొత్తం ఈ విధంగా సాగుతూ ముందుకైతే వెళ్తుందండి. ఈ విధంగా అయితే చిన్నగానే ఎక్కువ ఆర్భాటాలు లేవు. చూశారు కదా, ఈ విధంగా నైవేద్యంగా అయితే అరటి పండ్లు అయితే సమర్పించాను. మనము ఈ పూజలో ముఖ్యంగా మనకి పసుపు రంగు అనేది చాలా ముఖ్యము. ఆ మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామికి కానీ పసుపు అంటే చాలా ఇష్టం కదా. పసుపు మనము బియ్యపు కుందులు పెట్టుకున్నాము, అంటే పిండి ప్రమిదలు పెట్టుకున్నాము. పసుపు పూలతోనే అలంకరించాను. అలాగే పసుపు కలర్లో ఉన్న అరటి పండ్లను కూడా నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా ధూపం కూడా వేసుకున్నానండి, నైవేద్యం అయితే సమర్పించాను. చూశారు కదా, ఇక్కడ మొత్తం కూడా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. లాస్ట్లో స్వామివారికి హారతి కూడా ఇస్తున్నాను అండి. చూశారు కదా, చాలా సింపుల్గా కన్నులు విందుగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, చెప్పటం మర్చిపోయానండి, ప్లీజ్ ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎంత కలగా ఉన్నారు చూడండి స్వామివారైతే. నాకైతే చాలా బాగా ఆనందంగా అనిపించిందండి. చాలా సింపుల్గా చేసుకున్నాను, ఆనందంగా అనిపించింది, మనసుకి చాలా తృప్తిగా ఉందండి పూజ ఆచరించడం వల్ల. చూశారు కదా, ఈ విధంగా అయితే పూజను మొత్తం కూడా పూర్తి చేశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మన ఛానల్లో ఇంకా పూజ వీడియోస్ చాలా ఉన్నాయండి, ఒక్కసారి చెక్ చేసి చూడండి. నిత్య దీపారాధన ఏ విధంగా చేయాలి, నిత్య దీపారాధనకు ఎన్ని ఒత్తులు వేయాలి, నిత్య దీపారాధనకి ఏ నూనె వాడితే మంచిది, దీపారాధన అసలు ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా ప్రత్యేక నైవేద్యాలు ఏ నైవేద్యాలు పెడితే, ఏ స్వామివారికి నైవేద్యం పెడితే మనకి ఎటువంటి కోరిక నెరవేరుతుంది అన్నది ఇలా ఎన్నో వీడియోలు చేశానండి, పూజా వీడియోస్. ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా మనము ఈ పూజలో ఆవునేతితోనే దీపారాధన చేసుకోవాలండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే పూజ మొత్తాన్ని కూడా పూర్తి చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎంత మనసుకి ప్రశాంతంగా అనిపించిందో అండి. ఈ విధంగా పూజ చేసుకున్న మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఆ స్వామివారు అయితే మనల్ని నిత్యం కూడా కాపాడుతూ ఉంటారండి. చూశారు కదా, ఆ వెంకన్న స్వామి మనతో ఎప్పటికీ కూడా ఉంటాడు. ఆ మహావిష్ణువు వెంకన్న అన్న ఒకటే, ఆ ఏడుకొండలవాడన్నా ఒకటే, మహావిష్ణువు ఏ రూపంలో అయినా ఆ స్వామివారే ఉన్నారండి. చూశారు కదా, ఈ విధంగా అయితే చేసుకున్నాను.
అలాగే పిండి దీపారాధన అండి ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి మన ఛానల్లో చెప్పాను కదా, సపరేట్ వీడియో అయితే చేశాను. ఒకసారి చెక్ చేసి ఆ వీడియోని కూడా చూస్తారని అనుకుంటున్నాను. అలంకరణ కూడా ఎక్కువగా ఏమీ చేయలేదండి. ఏమీ లేని వాళ్ళు ఎలా చేసుకుంటారో ఆ విధంగానే చేసి చూపించాను. ఎవరైనా చేసుకోవచ్చండి. ఈ వీడియోని అప్పటికప్పుడు రేపు చూసినా పూజ కలిగే విధంగానే మీకు చేసి చూపించాను. చాలా సింపుల్గా అయితే చేసి చూపించాను కదా. ఆ స్వామివారికి ఇక్కడ అరటి పండ్లు సమర్పించుకున్న తర్వాత తాంబూలం కూడా ఇచ్చానండి. చూశారు కదా, ఈ విధంగా అయితే మన పూర్తి వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంది. అలంకరణ కానీ, నైవేద్యం కానీ, దీపారాధన కానీ ప్రతి ఒక్కటి చాలా సింపుల్గా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. శంకుచక్ర నామాలు కూడా ఇందులో వేసుకుంటే చాలా మంచిది. బాబుకైతే ఫీవర్ వచ్చిందండి, స్కూల్కి అయితే వెళ్ళలేదు. మీకు చేసి చూపించాలి అని చెప్పేసి ఈ విధంగా అయితే చేశాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.